వాకింగ్ టైం. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. గెలుపోటములు, ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వం బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యం పెలుపుకి రాగా పైకనేసింది. నాయనా, నీ ఆ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందం నీవు వేయి. ఇద్దరు పావుల్ని న్యాయబద్ధంగా నేనే కలుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చేయనన్నదమ్మ. గెలుపోటములు జగన్మాతమైన నీ అధీనం కదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెల్లోని పసుపు, కుంకుమ, చంద్ర పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాల వద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషించింది. దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటానంటూ గర్భగుడిలోకి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువ యోగీశ్వరునిపై మాతృ మమత పెళ్లిబుకింది. ఎంత చిన్న కోరిక కోరాడి డింపకుడు ఓడించకూడదని జాలి కూడా కలిగింది. పీఠం మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము మాయమై నిర్మలత్వం వచ్చేసింది. ఆదిశంకరుడు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్ర శక్తితో అది సాధించాడు. ఆయన మనసులో సుందరేశ్వరుని నొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణంగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండు నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస అమ్మవారి తామస శక్తి అన్నీ దిగాలి. అది ఆమె మాతృత్వానికే కలంకం. ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతునిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. వెంటనే అతని హృదయానికి చెందిన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వర కటాక్షమని అర్థమైంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుని. నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీట జనని ఈ క్షణంలో నిర్వాణ షట్కం అనేది కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళికి వస్తుంది. నీ ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటోంది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేశాడు. ఆ అహం నిర్వికల్పో నిరాకార రూపో విభిత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియానే సదా నచా సంగతం నైవ ముక్తిర్న బంధం చిదానంద రూపం శివోహం శివోహం. రాజనగర్లో తెల్లవారుజాము అయింది. ఆ గుర్తుగా మేల్కొల్పు నగారం మోగింది. అమ్మవారు త్రుళ్ళిపడింది. ఈ యువయోగి మధుర వాక్కులో కాలం ఆగిపోయి త్వరగా జాము గడిచింది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు విశ్వసాక్షివి, సాక్షివర్జితవు కూడా అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అని అడిగింది జగన్మాత. అతని నోటి వెంట ఆ నామాలకు అర్థాలు వినాలని కుతూహలంతో. తల్లి, రేపపాటు లేనప్పుడు సృష్టిని కాపాడడం, రేపపాటు జరిగినప్పుడు లయం జరగడం రెండు నీ ప్రక్రియలే కదమ్మా. సర్వ విశ్వానికి సాక్షినివైన నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు నీ విశాల నయనాల నల్లని కనురెప్పలకు క్షణం కాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివర్జితం అవుతావు. అలా చేయకపోతే నీ సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లి అన్నాడు. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృ మమత ఈ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు, ఇంకేదో కారణం ఉంది. విఘ్నేశ్వరుడు సన్ముఖునిలాగా ఏ జన్మలోనూ తన బిడ్డ ఆట పూర్తి కాలేదు. ఈరోజు సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణా జారువారుతోంది. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తుంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచి సూర్యభగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం. ఎంత మార్పు ఒక్క రాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? తీరా తను ఆట ఓడిపోదు కదా. పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి అని మనసులో అనుకుంటూ ఈ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చెలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. అమ్మవారి కుండల్ని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి గానం చేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పందాలు పడేలా పాచికలు వేస్తోంది. దూరంగా శివభక్తులు వచ్చి వేస్తున్న నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయనా, చివరి పందం నాది. నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి. నేనే గెలిచాను అంది అమ్మవారు.
సంతోష తరంగాలలో తేలిపోతూ. అవును తల్లి, భూపురత్రయం 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేను కూడా. 9వ ఆవరణ చేరాము తల్లి. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యం ఏముందమ్మా? జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు దివ్య పాచికల అమ్మవారి ముందు పెడుతూ. నేను గెలిచాను, మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమం నేను కొనసాగిస్తాను. జగన్మాతనైనా నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీది. కానీ తల్లి, ఆటవైపు ఒక్కసారి తేరిపార చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు రాదే అన్నాడు దృఢస్వరంతో. అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్రపరంగానా అన్నది ఏది స్ఫురించిన అయోమయ స్థితిలో. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీ చక్రరాధాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వంలోకి తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యుడు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోకి దృష్టి సారించింది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపినిగా కొలువై ఉంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు, ఆ యువయోగిదే. ఆదిశంకరుడు, అమ్మా నా మీద ఆగ్రహించకు. ఆగ్రహం వస్తే నన్నొక్కడనే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివుని కూడా పిలుద్దాము. న్యాయ నిర్ణయం ఆ స్వామి చేస్తారు. అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికల ఆటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి. 9 నవంతో ఆట ప్రారంభించారు, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరు పందేలు ఒక్కటి కూడా తప్పిపోకుండా ఏకరువు పెడతాను తల్లి. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన శ్రీచక్ర రాజ చిత్రాన్ని, ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడవచ్చు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.